ఐపీఎల్ 2026 సీజన్ 2 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. కోల్కతాపై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది ముంబై. 224 పరుగులు చేసింది ముంబై. 2012 తర్వాత తొలిసారి టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది ముంబై. 23 బంతుల్లో రోహిత్ శర్మ చేశారు. ఐపీఎల్ రోహిత్ శర్మ 43వ హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ 2 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. కోల్కతాపై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది ముంబై. 224 పరుగులు చేసింది ముంబై. 2012 తర్వాత తొలిసారి టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. 23 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ 48వ హాఫ్ సెంచరీ. మరిన్ని వివరాలు స్పోర్ట్ అనలిస్ట్ విజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజయ్, ఈ ముంబై విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి, ఈ రోజు ముంబై విజయం నిజంగా అద్భుతంగానే చెప్పవచ్చు. అయితే గతంలో 219 పరుగులు మాత్రమే చేజ్ చేసిన ముంబై మొట్టమొదటిసారిగా 220 పరుగులను అయితే సునాయాసంగా చేజ్ చేసింది. అయితే 19.1 ఓవర్లోనే కలకత్తా విధించిన 220 రన్నుల్ని 19.1 ఓవర్లో కేవలం 4 వికెట్లే నష్టపోయి విజయం సాధించింది. అది అంతేకాకుండా ఈసారి ముంబై అంటే 2013 అంటే దాదాపు 13 సీజన్ల నుంచి అయితే మొట్టమొదటి మ్యాచ్ గెలవడం ఇదే మొదటిసారి చెప్పొచ్చు. ఇది ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు. అయితే ఏది ఏమైనా ఈ రోజు ఆదివారం క్రికెట్ ప్రేక్షకులు కనువిందయ్యే సిక్సర్ల మోతతో ముంబైలోని వాంఖేడ్ స్టేడియం మారుమోగిపోయిందని చెప్పవచ్చు. అయితే రోహిత్ శర్మ ఈ రోజు కొట్టిన సిక్స్లు దాదాపు 6 సిక్స్లు కొట్టగా దాంతో దాదాపు 80 పరుగులు చేశాడు. అంతేకాకుండా ముంబై కూడా పవర్ ప్లేలో 80 పరుగులు చేసింది. అలాగే కలకత్తా కూడా సేమ్ పవర్ ప్లేలో కేవలం 1 వికెట్ నష్టపోయి 79 పరుగులు చేసింది. ఏదేమైనా ఈ రోజు ప్రతి ఒక్క క్రికెటర్ కి ఒకటే మధ్యలో వెలుగుతుంది. అంటే ఎవరైతే రోహిత్ శర్మ ఎందుకు 2020లకు రిటైర్మెంట్ ఇచ్చాడు, ఇంత మంచిగా ఆడుతున్న రోహిత్ శర్మకు రిటైర్డ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, మళ్ళీ కమ్బ్యాక్ రోహిత్ శర్మ అనే వాదన కూడా ఒకటి వినిపించే అంశం అయితే ఉంది. ఏదైనా ఈ రోజు మ్యాచ్ లో చూసుకుంటే మొట్టమొదటిగా బ్యాటింగ్ చేసిన కలకత్తా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేశారు. వాళ్ళు ఆలెన్ అంటే న్యూజిలాండ్ కి చెందిన ఆలెన్ 17 బంతుల్లో 37 రన్నులు. అలాగే కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అజింక్య రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేయగా రఘువంశీ 29 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అయితే రింకు సింగ్ కొంచెం మందకొడిగా ఆడారని చెప్పవచ్చు. 21 బంతుల్లో 33 మాత్రమే చేశారు. ఇది ముంబైకి 220 రన్నులు అయితే టార్గెట్ అయితే విధించారు. ఈ టార్గెట్ చిన్నదైతే కాదు, చాలా పెద్ద టార్గెట్ అని చెప్పవచ్చు. అలాంటిది పెద్ద టార్గెట్ ను కూడా కేవలం 19.1 ఓవర్లోనే ముంబై చేజ్ చేసింది, కేవలం 4 వికెట్ల నష్టానికి. వీరిలో అయితే మనము చూడొచ్చు, రోహిత్ శర్మ 38 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అలాగే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ రికెల్టర్ 43 బంతుల్లో 81 పరుగులు చేశారు. అది 8 సిక్స్లు బాదారు ఈ రోజు. ఏదేమైనా ఈ రోజు వాంఖేడ్ స్టేడియంలో సిక్సర్ల వైతే కురిసింది రవి. విజయ్, అంటే మొత్తానికి ఆ ముంబై జట్లో 23 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయటం అనేది ఒక శుభపరిణామం అనుకోవచ్చా? రోహిత్ శర్మ ఒక 48వ ఇది హాఫ్ సెంచరీ. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు అంటారు? జట్టు విజయానికి ముఖ్యంగా రోహిత్ శర్మ దూకుడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే 100% విజయానికి దూకుడు, విజయానికి బీజం వేసింది రోహిత్ శర్మనే అని చెప్పవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ
మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. రోహిత్ శర్మ దాడిగానే ఆరంభిస్తారు. అయితే ఈ మ్యాచ్ లో మొట్టమొదటి మ్యాచ్ లోనే ఇంత దాడిగా ఆరంభిస్తారని ఎవరు అనుకోలేదు. అదే క్వశ్చన్ ఇప్పుడు దాదాపు ఇండియన్ ఏదైతే క్రీడాభిమానంలో కూడా ఒకటే సందేహం, అంటే రోహిత్ శర్మ 2020 ఫార్మాట్ కి ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడు అనే ఒక క్వశ్చన్ అయితే మొదలు వెలుగుతోంది. అందరికీ వెలుగుతోంది. ఇంత మంచిగా ఆడుతున్న రోహిత్ శర్మ 2020కి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కమ్బ్యాక్ రోహిత్ శర్మ అనే నినాదాలు కూడా వినిపించే అవకాశం ఉంది. ఏదేమైనా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అనేది గట్టి పునాది వేసింది ముంబై విజయంలో. అలాగే రికల్టర్ కూడా అంత రోహిత్ శర్మకు తోడుగా, రోహిత్ శర్మకు ధీటుగా కూడా ఆయన రోహిత్ శర్మకు సహకరించాడు. రోహిత్ శర్మకు 43 బంతులు, రికల్టర్ 43 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అయితే రోహిత్ శర్మ ఒక్కసారిగా ఇట్లాంటి ఫామ్ కనబరచడం ముంబై ఇండియన్స్ కే కాకుండా యావత్ భారతదేశ క్రికెట్ క్రీడాకారులకు కూడా ఒక ఆనందంగా ఉన్నారని చెప్పవచ్చు. రవి, విజయ్, అంటే ముఖ్యంగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవటం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే టాస్ కూడా ఒక విజయానికి ప్రధానమైన కారణం అనుకోవచ్చా? ముంబై పిచ్ లో టాస్ గెలిచి ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దానికి కూడా కారణాలు లేకపోలేదు. అయితే ఏదైతే ముంబైలో ఆ పిచ్ ఏదైతే ఉందో దాని మీద లైట్ గడ్డి, అంటే గ్రాస్ అనేది చిన్నగా గ్రాస్ ఉండటం వల్ల మొట్టమొదటిగా బౌలింగ్ వేసిన వాళ్ళకి కొంచెం ఫేవర్ గా అయితే అనుకూలంగా ఉంటుందనే ఒక అంచనాతో వాళ్ళు బౌలింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ముంబై వాంకేడ్ స్టేడియంలోని పిచ్ చాలా చిన్నది, అంటే గ్రౌండ్ అనేది చాలా చిన్నది. మీడ్ ఆన్ మీడ్ ఆఫ్ లో ప్లేస్ లో 50 నుంచి 65 మీటర్ల మాత్రమే సిక్స్లు ఉన్నాయి. అంటే చాలా సునాయాసంగా సిక్స్లు కొట్టచ్చు, సునాయాసంగా బౌండరీలు కూడా ఈ గ్రౌండ్ లో వెళ్తాయి. అంటే అన్ని ఆలోచించంటే అది సముద్ర తీరంలో ఉంది కనుక అది మంచి ఏదైతే డ్యూ కూడా ఉంటుందని ఆలోచించే మొట్టమొదటిగా ఫీల్డింగ్ చేస్తున్నారు. ఫీల్డింగ్ తీసుకున్నా కానీ 220 స్కోరు వాళ్ళు, అంటే ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్ విధించారో 220 స్కోర్ అనేది చిన్న స్కోర్ అయితే కాదు, పెద్ద స్కోరే. అంటే వాటిని కూడా చేంజ్ చేశారంటే మరి పిచ్ అనేది ఎంత బ్యాటింగ్ అనుకూలించిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అందుకనే ముందుగా టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకోవడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ విజయ్. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 23 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ 48వ హాఫ్ సెంచరీ.